నమస్తే, నేను మీ రత్న అద్భుతం 28. ఇక్కడ నేను పులకాలు తయారు చేస్తున్నానండి. ఈ పులకాల్లోకి ఒక మంచి కర్రీ చేశాను. ఈ కర్రీలో అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల హెల్తీగానే ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పులకాలు చేస్తున్నాను. పిండి కలిపేటప్పుడు కూడా నేను ఎటువంటి ఆయిల్ వేయను. ఇప్పుడు కూడా ఆయిల్ అయినా వేయవలసిన అవసరం లేదు. ఇది అన్నంలోకి, పులకాల్లోకి, చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఈ కర్రీ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు కూర ముక్కలన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బీన్స్, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ ఇవన్నీని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగం, యాలుక, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ చిన్న చిన్నవి వేసుకుంటే కొద్దిగా సరిపోతుంది. ఇక్కడ సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు ముక్కలుగా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్టే వేసానండి ఇక్కడ. దీనికి ఒక గ్రేవీ కావాలి. దానికి అరచెక్క కొబ్బరిని ముక్కలుగా చేసుకుని 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీడిపప్పు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా కలుపుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులోకి ఇందాక మనం చేసిన పేస్ట్ వేసుకుని మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పసుపుతో పాటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేసుకుని గ్రేవీ అంతా వెజిటబుల్స్ పట్టేలాగా కలుపుకుని ఒక్కసారి వెజిటబుల్స్ అన్నీ మగ్గేలాగా వేయించుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమాటా కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ముక్కలు మరీ బాగా వేగిపోక్కర్లేదు, ఎందుకంటే ఇది కుక్కర్ మళ్ళీ విజిల్స్ రానిస్తాం కనుక. ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడ కారం, కొద్దిగా కసూరి మేతి కూడా వేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ముక్కలన్నీ ఉడికేలా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ కూర్మా రెడీ అయిపోతుందండి. చూడండి చక్కగా ఎలా రెడీ అయిపోయిందో. ముక్కలు ఉడకబెట్టుకోవడం, వేయించుకోవడం బయట ఇవన్నీ లేకుండా ఇలా చక్కగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. దీన్ని పుల్కా, చపాతీ, అన్నంతో సర్వ్ చేసుకోండి.